హిందూ సమ్మేళన సమితి అరవింద్ నగర్ బస్తీ ఆధ్వర్యంలో శుక్రవారం సాయంత్రం టౌన్ హాల్ మున్సిపల్ పార్క్ ఎదురుగా హిందూ సమ్మేళన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో ప్రధాన వక్తగా ఆకు రాజేందర్ RSS విభాగ్ సేవా ప్రముఖతో పాటు ముఖ్య అతిథిగా బుర్రా భాస్కర్ శర్మ పాల్గొన్నారు. ఈ సందర్భంగా హిందూ బంధువులు విశేష సంఖ్యలో పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా సామూహిక భజన, హనుమాన్ చాలీసా పారాయణం, సాంస్కృతిక కార్యక్రమాలు, అతిథుల సందేశ కార్యక్రమాలు కొనసాగాయి. కోరుకుంటున్నాను. అందరికీ స్వాగతం, సుస్వాగతం. వారి నృత్యం ఉంటుందమ్మా, రామ్మ ప్లీజ్ ప్లే చేయడానికి. మరి RSS విభాగ సంఘచాలకుగా ఉన్నారు, వారు ప్రముఖ వైద్యం కాబడుతున్నారు. రైట్ సైడ్ ఉన్నారండి. అలాగే శ్రీ గిడిగ పురుషోత్తం గారు మనకు బ్యాక్గ్రౌండ్ లో సహకరించినటువంటి స్థానిక కౌన్సిలర్ పులి రమ గారు ఎక్కడున్నా. అలాగే శ్రీ వేముల శ్రీనివాస్ గారు 5వ వార్డు కౌన్సిలర్ ఇక్కడ ఉన్నారు, వారు కూడా యాక్టివ్గా మనకు. పద్మయ్య గారు, వీరందరూ కూడా కార్యక్రమానికి అతిథులు ఆహ్వానించడం జరిగింది. ఏదైనా ఒక సంఘటన జరగాలి, మరి అలాంటి సంఘటన జరగాలంటే ఒక 8 ఏళ్ల చిన్నారి వేదికపైకి రావాల్సిందేనండి. మరి మన ఈ ఆధ్యాత్మిక సమ్మేళన వేదికపై దేశభక్తి వెలుగులను పంచడానికి వస్తుంది. 8 ఏళ్ల ప్రాయంలోనే భారతాంబ పట్ల ఎంతో గొప్ప భక్తిని చాటుకుంటున్నటువంటి అభినవ భారతి. మనందరం చప్పట్లతో ఒకసారి ప్రోత్సహిద్దాం చిన్నారిని. హిందువులందరూ ఐకమత్యంగా ఉండాలి. మనకు స్వాతంత్రం తేవడానికి ఎందరో మహామహులు ప్రాణ త్యాగాలు చేసి రక్తం ఏరులై పారుతున్న దేశద్రోహులు గుండెల్లో మనకు పుట్టేలా చేసి స్వాతంత్రం తెచ్చారు. పోరాడి తెచ్చుకున్న మన దేశంలోనే మన దేవాలయాలు కూల్చేస్తున్నారు. మన పండుగలు మనం చేసుకుంటే చంపేస్తున్నారు. ఇలాంటివి చేస్తున్న వారికి బుద్ధి తేవాలంటే మనమందరం కలిసికట్టుగా ఉండాలి. పడితే చాలు, దేశద్రోహులు తోక ముడుచుకొని వెళ్ళిపోతారు. గడప లోపలే కులంతో ముందుకు వెళ్దాం. జై శ్రీరామ్. తమ్మున్న హిందువులం, గంగనీటి బిందువులం, సనాతన ధర్మానికి మేమంతా వారసులం. జై శ్రీరామ్, జై హనుమాన్, జై శ్రీరామ్, జై హనుమాన్. వచ్చారో సలదిలి పెట్టము, మేమెవ్వరి జోలికి వెళ్ళనే వెళ్ళము. మా జోలికి వచ్చారో సలదిలి పెట్టము. ఛత్రపతి శివాజీ, సంభాజీ ఖడ్గాలం, దైవవాణి నినాదాలు పూరించే శంకాలం. సత్య హి ముక్తి హై, రామనామ సత్య హై, సత్య హి దేవేమవుతున్నది నీ వారమురా. కాలు గదపనంటవా, అడుగు వేయనంటవా, కాలు గదపనంటవా, అడుగు వేయనంటవా. అరే సత్య హై, సత్య హి ముక్తి హై. రామ్ రామ్ జయ జయ రామ్, రామ్ రామ్ సీతారాం, రామ్ రామ్ జయ జయ రామ్, రామ్ రామ్ సీతారాం, రామ్ రామ్ జయ జయ రామ్, రామ్ రామ్. అద్భుతం సిరివెన్నెల ఆర్తిని. మరి ఒక స్కూల్దే కాదండి, ఇలాంటి భావజాలాన్ని చిన్నపిల్లలకి ఇప్పటి నుంచే నేర్పుతున్నటువంటి తల్లిదండ్రులకు కూడా గొప్పతనమే. వారున్న చోటు నుంచి ఒకసారి పరిచయం కావాల్సిందిగా కోరుతున్నామమ్మా. దీని తర్వాత ప్రణమామి గణనాయకం, ప్రణమామి గణనాయకం, వరదాయకం. ప్రణమామి గణనాయకం, వరదాయకం, వినమ్ర శ్రితజన విఘ్ననాశకం. ప్రణమామి గణనాయకం, వరదాయకం, వినమ్ర శ్రితజన
మన హిందువులను కాపాడుతూ వస్తున్నటువంటి ఆర్ఎస్ఎస్ వారికి ప్రత్యేక కృతజ్ఞతలు. ఈ రోజున 100 సంవత్సరాలు ముగిసిన తర్వాత హిందూ ఐక్యత కోసం వారు నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమాలలో ఇది కూడా హిందూ సమ్మేళనం ఒక భాగమని ఇందాక శ్రీనివాస్ గారు చెప్పారు. ఈ కార్యక్రమాన్ని ఈరోజు ఒక్కరోజే కాకుండా ఇటువంటి ఇంకొక 100 హిందూ సమ్మేళనాలు మనం నిర్వహిస్తూ మన హిందూ ఐక్యతని చాటాలి. దానికి మీ అందరి సహాయ సహకారాలు ఎప్పటికీ ఉండాలని కోరుతున్నాను. ఈ హిందూ సమ్మేళనం మన ఐక్యతలకు ఆరంభం. మన దేశం హిందూ దేశం, మన ధర్మం సనాతన ధర్మం. మన దేశాన్ని అన్య మతస్థుల నుండి కాపాడుకోవాలంటే తప్పనిసరిగా హిందూ ఐక్యత కొనసాగాలి. అప్పుడే భావితరాలకు మనం ఇచ్చే గొప్ప బహుమతి ఇది అవుతుంది. మంతకోరుని సంస్కృతి జయ 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 హే భారతి. జగమంతకోరుని సంస్కృతి జీవజాతులకు అంతే లేదు, వైరుధ్యానికి తావే లేదు. ప్రకృతితో పిణవేసిన బంధం పరస్పరం స్వయం పూరకం. ప్రాణికోటి ఆరాధన మంత్రం ఇదేమి తంత్రం అదే విచిత్రం. ప్రాణికోటి ఆరాధన మంత్రం అనాదిగా ఇది మనకు భవించిన వేదం. జయ 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 హే భారతి జగమంత కోరుని సంస్కృతి. నిజంగా ఇది చాలా అదృష్టం మీ అందరిది. అలాగే ఉండండి ఒకసారి. ఇది మెయిన్ ఉద్దేశం అందరికీ హిందుత్వం పట్ల జాగృతం చేయడం. సో ఈ టైంకి అయితే నాకు తెలిసి ఆడవాళ్ళందరూ కూడా టీవీ ముందు కూర్చోవాలి. పిల్లలంతా హాలిడేస్ కాబట్టి ఆడుకుంటూ ఉండాలి. ఇంకా ముఖ్యంగా ఎవరైతే ప్రభుజీలు వచ్చారో అందరు కూడా ఈరోజు వీకెండ్ కాదు, సండే కాదు, అయినా కానీ ఇంతమంది ఈ వేదికపై వచ్చారంటే ప్రతి ఒక్కరు దేశభక్తి నాకుంది అని చెప్పడానికే ఇంతమంది వచ్చారని నేను అనుకుంటున్నాను. ప్రత్యేకంగా మనం ఐక్యం కావాలి, మనమంతా చాలా బలహీనమైనామని చాలామంది అనుకుంటున్నారు. కానీ మీరందరూ కూడా ప్రూవ్ చేశారు మన అందరిలో కూడా ఇంకా దేశభక్తి ఉంది. సో ఇక్కడ ప్రముఖంగా ఆర్ఎస్ఎస్ వారు 100 సంవత్సరాలు పూర్తి చేసుకొని వాళ్ళ సేవలన్నీ అందించారు. ఇంకా కూడా మన హిందువులు పూర్తి ఐక్యంగా లేరు. సో దీనికి ఏం చేయాలి అంటే పంచ పరివర్తన అని చెప్పేసి వాళ్ళు ముంగట తీసుకొచ్చారు. మనం ఇవన్నీ కూడా చిన్నప్పటి నుంచే చిన్నపిల్లల ఈవీఎస్ ఎన్వైరన్మెంట్ స్టడీస్ తీస్తే అన్నీ చెప్తారు. మన ఈ పంచ పరివర్తన కొత్తగా వచ్చింది కాదు, కానీ మనం పాటించట్లేదు. సామాజిక సమరసత అంటే ఏంటి? ఫస్ట్ మనం పాయింట్ ఏమొచ్చింది? కడప లోపల కులం, కడప దాటితే హిందువులం. సో ఎందుకు ఈ నినాదం ఎందుకు చేస్తున్నారు ఈ మధ్యలో? అంతకుముందు ఎవరు చెప్పలేదు కదా. ఎందుకు ఇదే నినాదం చేస్తున్నారు? కులం కులం కులం. ఎవరైనా చెప్పగలుగుతారా? కులం కులం ఇది ఫస్ట్ నుంచి ఉందా? మన దాంట్లో కులం గురించి మనం మాట్లాడుకుంటున్నాం. సింపుల్ ఎగ్జాంపుల్, శాస్త్రాలు మేము అందరం చదవలే మాకేం తెలుసు అంటారు. బట్ మీరు గుళ్ళోకి వెళ్తారు, అవునా, అర్చన చేయించుకుంటారు. పంతులు గారు ఏమని అడుగుతారు? అమ్మ మీ కులం ఏంటని అడుగుతారా? గోత్రం అడుగుతారు. ఎందుకంటే శాస్త్రాల్లో కులం అనేది లేదు. ఆపద వస్తే ఫస్ట్ మనం వెళ్ళాలి. ఈ మనం కొనడం చాలా మంది చెప్తున్నారు, నేను కొత్తగా చెప్పేది కాదు. షాపులలో కూడా ఏమని చెప్తున్నారు? మన. సో దానివల్ల మన వాళ్ళు బాగుంటారు. మనమంతా మన డబ్బు అంతా వేరే వాళ్ళకి ఇస్తున్నారు. వాళ్ళంతా ఏం చేస్తున్నారు? మన పైనే అటాక్ చేస్తున్నారు, అవునా? సో ఈ కమ్యూనికేషన్స్ కోసం చాలా వచ్చేసినాయి. బట్ మనం అవన్నీ వచ్చినవన్నీ చేసుకుంటే వాళ్ళు మన లెక్క దోశ ఇడ్లీ తినరు. ఏం తింటారు? బ్రెడ్ బటర్ జామ్ తింటారు. ఇండియాలోనే తిరగాల అవుతా. సో ఎప్పుడైతే ఇండియాలోనే మన డబ్బు తిరిగితే అప్పుడు మన దేశంలో వాళ్ళందరూ కూడా బాగుంటారు. మనందరినీ
ఆలోచింపజేసేలా చక్కటి ఉదాహరణలతో మరి ఎంతో చక్కగా వివరించారు. ఐకమత్యమే మహాబలం అనే విషయాన్ని ఆమె తన మాటలతో ఎంతో చక్కగా వివరించారు. మీ మాటలు మా అందరిలో కొత్త స్ఫూర్తిని నింపాయని చెల్లెమ్మ స్వప్న గారికి ఈ వేదిక మీదుగా విన్నవించుకుంటూ వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మూషిక వాగణ మోదక చేస్త సామర కర్ణ విలంబిత సూత్ర వామన రూప మహేశ్వర పుత్ర దీన వినాయక పాద నమస్తే. మూషిక వాగణ మోదక చేస్త సామర కర్ణ విలంబిత సూత్ర వామన రూప మహేశ్వర పుత్ర దీన వినాయక పాద నమస్తే. విభాగ్ సేవా ప్రముఖ్ గౌరవనీయులు శ్రీ ఆకు రాజేందర్ గారిని జాంబవంతుని కోసం వెతుకుతూ ఉంటారు. ఆ యొక్క విభీషణుని మాటలు విని జాంబవంతుడు విభీషణుని గుర్తుపడతాడు. ఆ సమయం లోపల జాంబవంతుడు విభీషణునితో అడుగుతూ ఉంటాడనమాట, హనుమంతుడు ఎక్కడా అని. విభీషణునికి విషయమేమి బోధపడదనమాట. అప్పుడు ఆ విషయాన్ని అర్థం చేసుకున్నటువంటి జాంబవంతుడు అడుగుతూ ఉంటాడనమాట, హనుమంతుడు మరణించినట్లయితే మొత్తం వానర సైన్యం బ్రతికి ఉన్నా చచ్చినట్టే లెక్క. హనుమంతుడు ఒక్కడు జీవిస్తే మొత్తం వానర సైన్యం మనమంతా బ్రతికి ఉన్నంతే లెక్క అని చెప్తూ ఉంటారనమాట. రామకార్యం లోపల హనుమంతుడు పోషించినటువంటి పాత్రను విశ్వవ్యాప్తంగా ఉన్నటువంటి హిందూ చైతన్య వేదికలో ఆ పాత్ర పోషిస్తున్నది ఆర్ఎస్ఎస్. అనేక రకాలైనటువంటి ఆధ్యాత్మిక సంస్థలు, సేవా సంస్థలు, ధార్మిక సంస్థలు ఎన్ని ఉన్నప్పటికీ కూడా ఆ సంస్థలన్నీ కూడా తమ యొక్క సంస్థ యొక్క పేరు ప్రఖ్యాతలను నిలుపుకోవడం కోసం, వారి యొక్క లక్ష్యాన్ని ప్రచారం చేసుకోవడం కోసం అంకితమైతే, లేదంటే కొన్ని సంస్థలు ధర్మ ప్రచారంలో, మరికొన్ని సంస్థలు సేవా రంగం లోపల, మరికొన్ని సంస్థలు ఆధ్యాత్మిక రంగానికి పరిమితమైనటువంటి సమయం లోపల వికసించినటువంటి సంస్థ రాష్ట్రీయ స్వయం సేవక సంఘము. పురాణాల్లో చెప్పినట్లుగా భాగవతంలోని భక్తిని ఆధ్యాత్మిక భక్తిగా మార్చి, భారతంలోని యుక్తిని దేశ ద్రోహులను ఏరివేయడానికి ఉపయోగించి, రామాయణంలో ఉండేటువంటి శక్తిని దేశ నిర్మాణంలో ఉపయోగించి, భక్తి యుక్తి శక్తుల సమాహారమైనటువంటి సంస్థ రాష్ట్రీయ స్వయం సేవక సంస్థ. కొన్ని సంస్థల్లో కేవలం బ్రహ్మతేజము అంటే ఆధ్యాత్మికత, ధార్మిక కార్యక్రమాలకే పరిమితమైతే, మన యొక్క రాష్ట్రీయ స్వయం సేవక సంఘము క్షాత్రశక్తిని, బ్రహ్మశక్తిని పునికి పుచ్చుకొని ఆ విధంగా దేశానికి, హిందుత్వానికి అవసరమైనటువంటి అన్ని రకాలైనటువంటి సహాయ సహకారాలు అందిస్తూ ఆ యొక్క దేశాన్ని పరమ వైభవ స్థితిలో ఉంచడానికి గత 100 సంవత్సరాలుగా ప్రయత్నం చేస్తున్నటువంటి విషయం మనందరికీ తెలిసినటువంటి విషయమే సోదరులారా. ఆ క్రమంలో పాత వాళ్ళందరికీ కూడా మనకు సంఘము ఏమి చేస్తుందనేటువంటి విషయం తెలిసే. కానీ కొంతమంది ఇక్కడికి కొత్త వాళ్ళు వచ్చారు కాబట్టి ఆ కొత్త వాళ్ళకి సంఘం ఏమి చేస్తుందో అంత తొందరగా అవగాహన కాదు. సంఘం ఏం చేస్తుంది అంటే, మనమందరం కూడా కులం పేరుతో సమావేశమయ్యాము, మనమందరం కూడా కిట్టి పార్టీలతో పేరుతో సమావేశమయ్యాము. డాక్టర్లు అయితే IMA పేరుతో సమావేశమయ్యారు, టీచర్లు అయితే ఇంకేదో యూనియన్ పేరుతో సమావేశం అవుతున్నారు. ఆ విధంగా మహిళా మండలీలు, తర్వాత యువజన సంఘాల పేరుతో మనం అందరం కూడా కలుస్తూ ఉన్నాం, ఇలాంటి సమావేశాల్లో పాల్గొంటున్నాం. కానీ మనమందరం కూడా
కులాన్ని మరిచి, భాషను మరిచి, ఆస్తిని మరిచి, అంతస్తును మరిచి మనమందరం కూడా తల్లి భరతమాత సంతానమైనటువంటి హిందువులమని చెప్పేసి మనందరినీ ఇక్కడికి తీసుకొచ్చినటువంటి సంస్థనే రాష్ట్రీయ స్వయం సేవక సంఘం. प्रचंड बोल मस्तकों के झुंड, आज जंग की घड़ी की तुम गुहार दो। प्रचंड बोल मस्तकों के झुंड, आज जंग की घड़ी की तुम गुहार दो। मान मान शान या की जान का उदान, आज एक धनुष के बाण पे उतार दो। प्रचंड बोल मस्तकों के झुंड, आज जंग की घड़ी के तुम गुहार दो। मान मान शान या की जान का उदान, आज एक धनुष के बाण पे उतार दो। आरंभ है प्रचंड। మనందరం గుర్తించని దేవత ఎవరు? సాక్షాత్తు లలితాదేవితో సమానమైన దేవత ఎవరు అంటే భరతమాత. ఆవిడకు గుడి లేకపోవడం అనేటువంటిది మన ఊళ్ళో, ఈ ఊరు చాలా గొప్పది, వేరే జగదాలయం. అంతేకాదు నాకు బాగా నచ్చిన విషయం ఏమంటే 9:30 అయ్యేటప్పటికీ ఊరు మొత్తం జనగణమన అధినాయక జయ హే చక్కగా వినపడుతుంది. వినపడటం మాత్రమే కాదండి, అది వచ్చే సమయానికి ఆ వీధి మీద ఎవరున్నారో వాళ్ళు అట్లా శిల్పాల్లో నిలబడిపోతారు, ఎవరు కదలరు. అటువంటి భక్తి కలిగినటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ స్వయం సేవకులే, అందులో చేరక్కర్లా, వాళ్ళు స్వయం సేవకులే. కేవలం ఆ భరతమాత 2 పిల్లల్ని కన్నదండి. ఒకరు గురూజీ, రెండవవారు డాక్టర్ హెడ్గేవార్. సామాన్యమైనటువంటి వారు కాదు. బ్రిటిష్ వారు మొత్తం నిన్ను తీసుకెళ్ళి సముద్రంలో పడేస్తాము, అప్పుడు ఏం చేస్తావని అడిగారు హెడ్గేవార్జీని. అక్కడ చేపలతో నేను సంఘం నిర్వహిస్తానని చెప్పారు ఆయన. అంతటి ధీరోదాత్తుడు. ప్రత్యేకించి ఆయన గురించి మనం చెప్పక్కర్లా. సూర్యుడి గురించి ఎవరికి చెప్పాలి? తెల్లవారేటప్పటికి కనబడతారు. ఎంత శక్తి లేకపోతే కేవలం 15 సంవత్సరాలలో యావత్ ప్రపంచం మొత్తం తన యొక్క ఉద్దేశ్యాన్ని ఒక స్థిరమైనటువంటి స్థితిలో నిలబెట్టగలిగారు అంటే వారి యొక్క ఆలోచన ఎంత గొప్పదో మనకు తెలియాలి. కాకపోతే మనది ఒక్క మాట చెప్పదలుచుకున్నా నేను, పెద్దలు ఏమీ అనుకోవద్దు. హిందూ అనేటువంటి పదం ఈ మధ్య వచ్చింది. అసలు పురాతనమైనటువంటిది భారతీయ వైదిక సనాతన ధర్మము. ఈ రామాయణాలు, ఈ భారతాలు, భాగవతాలు, వీటన్నింటికన్నా గొప్పదైన గ్రంథం ఒకే ఒక్కటి ఉన్నది. మనకందరికీ కూడా కులాలతో మతాలతో సంబంధం లేకుండా అందరికీ ఉన్న ఒకే ఒక్క గ్రంథం వేద గ్రంథము. ధర్మము అనబడేది వేదము ద్వారా వచ్చిందే తప్ప మనం అనుకున్నది ధర్మం కాదు. వేదోకిలో ధర్మం మూలం. ఆ వేదాన్ని సరిగా అర్థం చేసుకోవడం చేతకాక అందులో ఏవో ఉన్నాయి, అవి కేవలం బాపనాళ్ళ కోసం వచ్చినాయి, లేకపోతే హిందువుల కోసం వచ్చినాయి, అసలు హిందువులు అంటేనే బ్రాహ్మణులు అనేటువంటి స్థితికి వచ్చింది. ఈ దేశంలో ఎవరు ఉన్నా ఏ మతస్థుడైనా నాకు తెలిసినంత వరకు అతడు హిందువే, ఈ దేశానికి చెందినటువంటి వాడు. నేను వేరే దేశం అంటానికి వీల్లేదు.
జగిత్యాల్లో ఉన్న వాళ్ళందరూ పరాయి చోటికి వెళితే, వేరే ఊరు వెళితే వాళ్ళందరూ ఎవరండి అంటే జగిత్యాల వాళ్ళు అంటారు. అదేవిధంగా ఈ దేశంలో ఉన్న వాళ్ళంతా ఎవరై ఉండాలి? హిందువులే. ఆ భావన మనలో లేకపోవడమే మనం చేసుకున్న పొరపాటు. ఎవరిని చూచినా పరాయి వారు అనుకున్నంత వరకు మనం ఏమీ చేయలేము. వాళ్ళు నా వాళ్ళు అనుకున్నప్పుడు మనము ఏమైనా చేయగలం, ఏ పనైనా చేయగలం. చిట్ట చివరికి మనం కూర్చున్న చోటు కూడా లేచి వాళ్లకు ఎలా అయితే ఇచ్చాడో ఆ విధంగా మనం చేయగలం. ఒక్కటిగా ఉంటే వాళ్ళెవరో వచ్చారు, వీళ్ళెవరో వచ్చారు, వాళ్ళు చేశారు, వీళ్ళు చేశారు అని అనుకునే అవకాశం ఉండదండి. మనమందరం ఒక్కటిగా ఉండాలి.